నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అట. కానీ పోలీసులు తలుచుకుంటే ఏమీ లేకుండానే కొడుకుని సృష్టించగలరు, పేరు కూడా పెట్టేయగలరు. అవును, సినీ నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో పోలీసులు వారి బాసులు ఇదే చేశారు. అసలు జత్వానిపై కేసే నమోదు కాకుండానే ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నారు. ఇదంతా నిజమే. సరికొత్త కుట్ర కోణాన్ని అందులో భాగమైన పోలీసులే దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్కు పోసగుచ్చినట్లు చెప్పేశారు. ఈ మేరకు స్రవంతి రాయ్ డీజీపీకి సంచలన నివేదిక అందజేశారు. అయితే ఈ ముందస్తు కుట్ర వెనుక ముఖ్య నేత ఉన్నట్లుగా తెలుస్తోంది. ముంబై పారిశ్రామికవేత్తను రక్షించడానికి అక్రమ అరెస్ట్ తతంగానికి తెరలేపినట్లు తెలుస్తోంది. మరి ఆ ముఖ్య నేత ఎవరు? కుట్రకు ప్లాన్ చేసిన పోలీసు ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇక మరోవైపు జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో తవ్విన కొద్దీ అక్రమాలు, ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్య నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా కాంట్రాక్టర్ ఎలాంటి బకాయి లేరంటూ అప్పటి గనుల శాఖ డైరెక్టర్ ఎన్ఓసి నో డ్యూ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం గమనార్హం. అంతేకాదు, సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. టెండర్లు, ఒప్పందాల ఉల్లంఘనలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు. ఏసీబీ గత నెల రోజులుగా చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలు, ఆధారాలు బయటపడ్డాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహిబ్ గారు, నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి సైదా గారు, నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు జాయిన్ అయ్యారు, నమస్తే మ్యామ్. అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు ఉన్నారు. రజనీ గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే యాజ్ యు ఆర్ ద మోస్ట్ సూటబుల్ పర్సన్ యాజ్ యు ఆర్ ఇన్ లీగల్ ప్రొఫెషన్ ఆల్రెడీ. కాదంబరి జత్వాని కేసు విషయమే కనుక తీసుకుంటే జనరల్గా పోలీసులు ఏదన్నా ఎవరినన్నా ఇరికించాలి, కేసు పెట్టాలంటే అది శత్రు దుర్భేద్యంగా అసలు ఎవరికి అనుమానం రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఒక పేరు జనరల్గా. కానీ ఏంటి ఇన్ని లూప్ హోల్సా? అంటే ఏదో సినిమాలో దొంగ ఊరికినే దొరికిపోతుంటాడు అనమాట. అసలు ఇట్లా ఇటు చేసి అటు తిరిగే లోపల బ్రహ్మానందం అనుకుంటా, సినిమా పేరు గుర్తులేదు. అంటే ఇక్కడ పోలీసులు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ రకంగా ప్రవర్తించారా, లేదంటే హోంవర్క్ సరిగా చేయలేదా, లేదంటే ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్లు నెక్స్ట్ 30 years నేనే మా ప్రభుత్వం ఉండబోతుంది కాబట్టి ఇవన్నీ అసలు ఎప్పటికీ బయటకు రావు అన్న ఒక నమ్మకమా? ఒక 2 కోట్ చేస్తాను, మీకు ఆల్రెడీ కేసు వివరాలు తెలుసు కాబట్టి. ఒకటి, ఆల్రెడీ జత్వాని గారు అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో ఆవిడే చాలా వరకు విషయాలని మీడియాతో రివీల్ చేసేశారు. ఎక్కడెక్కడెక్కడ ఎన్ని తప్పులు చేశారు పోలీసులని ఆవిడే సగం ఎంక్వైరీ చేసేసినట్టున్నారు. ఆవిడ పేరు మీద 2018లో తీసుకున్నట్లుగా 2023-24లో తీసుకున్నటువంటి ముంబై వెళ్ళి లేటెస్ట్గా తీసుకున్నటువంటి స్టాంప్ పేపర్స్ మీద 2018 అని సృష్టించి దానిలోనేమో 2020లో తను కొన్నటువంటి ఫ్లాట్ అడ్రస్ పెట్టడం, ఆవిడప్పుడు అసలు నేను ముంబైలోనే 2018లో నేను గుజరాత్లో ఉన్నాను ఆవిడ చెప్పటం. అలాగే లేటెస్ట్గా ఈరోజు బయటపడింది, ఈ పోలీసులు ఎవరైతే February 2 ముంబై వెళ్ళి అప్పటి డీసీపీ అలాగే అడిషనల్ డీసీపీ, అప్పటి డీసీపీ విశాల్ గున్ని అలాగే అడిషనల్ డీసీపీ రమణమూర్తి వీరిద్దరూ కూడా February 2 ఉదయం 6:30 గంటలకు ది సోకాల్డ్ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కాదంబరి జత్వాని నన్ను మోసం చేసిందనే ఒక కేసు పెట్టడం. విత్-ఇన్ 6:30 అంటే 11 అంటే 4.5 hours విత్-ఇన్ 4 hours వీళ్ళు ఫ్లైట్ ఎక్కేశారు ముంబైకి. ఆ ఫ్లైట్ బుక్ చేసిన టికెట్స్ బుక్ చేసింది February 1 అంటే కేసు పెట్టకుండానే, ఎంక్వైరీ చేయకుండానే, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఫ్లైట్ టికెట్స్ కొనేశారు. ఏ స్థాయిలో ఈ కాన్స్పిరసీ జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? ఇది ఎక్కడి వరకు వెళుతుంది? ఆ ఉన్నతాధికారుల్ని ఇదంతా కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. ఆయన కూడా ఒక ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగానే నడుచుకున్నారు అనేది ప్రాథమికంగా ఈరోజు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దగ్గరికి వచ్చినటువంటి నివేదిక ప్రభుత్వానికి చేరింది.
ఇప్పుడు ఆ అధికారుల మీద ఎంతవరకు అవకాశం ఉంది మేడం చర్యలు తీసుకునే అవకాశం? ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 30 ఏళ్ళు వాళ్లే ఉంటారన్న నమ్మకంతో ఈ తప్పు జరిగి ఉండొచ్చు అనేది ఒకటైతే, ఆడపిల్లని అంతిదిగా ఇబ్బంది పెట్టాక, చావు చివరి టంచుల దాకా తీసుకెళ్లాక, తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టి సిబ్లింగ్స్ ని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి నెలకొన్నాక ఇంత ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ రేస్ చేసిద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఎందుకంటే ఇదంతా జరిగింది ఇవాళ నిన్నో మొన్నో కాదు సార్, జరిగి చాలా రోజులైంది, చాలా నెలలైంది. కానీ అప్పుడు కూడా అమ్మాయి బయటికి రాల. ప్రభుత్వం మారితే వద్దాము అనే ఒకే ఒక సంకల్పంతో ఆగి ఉంది. ప్రభుత్వం మారాక ఒక నమ్మకాన్ని నెలకొనింది. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు తెల్లారుజామున 6:30కి FIR నమోదు చేసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏ FIR లేదండి. ఎప్పుడు చేస్తారు అంటే చెయ్యొచ్చు, కానీ కిడ్నాప్ కేసులు, మిస్సింగ్ కేసులు, రేప్ ఘటనలు ఇమీడియట్ గా అవతల వాడి మీద చర్య తీసుకోవాల్సి వస్తే తప్ప ఆ టైంలో FIR చేయకూడదు సార్. FIR చేయాలంటే ఒక మనిషిని దోషి అనడానికి నీ దగ్గర ఉండే ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటది? ఆ ఎవిడెన్స్ ని బట్టి నువ్వు కన్సిడర్ చేస్తావా అంటే, ఒక రేప్ కేసులోనో ఒక కిడ్నాప్ కేసులోనో అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ని FIR బేస్ చేస్తే తప్ప వారు ఎంక్వైరీ చేయడానికి, అవతల వారి ఇంటికి వెళ్ళడానికి, అవతల వారిని స్టేషన్ కి పిలిపించుకోవడానికి ఒక ఆయుధం. చాలా మంది అందరూ తెలివి మీరిపోయారు సార్. స్టేషన్ కి రండి, ఎంక్వైరీ ఉందండి. ఎందుకు రావాలండి? మా మీద ఏమైనా FIR ఉందా? ఎందుకు పిలుస్తున్నారు? ఏం అవసరం ఉందని పిలుస్తున్నారు? వాళ్ళు చెప్తే పిలిచేస్తారు మమ్మల్ని అన్నప్పుడు SI గారిని సార్ పిలిపించండి సార్, విచారణ ఎలా చేస్తామమ్మా, FIR చేసాకే చెయ్యాలి అని అప్పుడు పగలు అంటే 9 తర్వాత SI గారు వచ్చాక, SI గారి CA గారికి చెప్పాక, రైటర్ గారి స్క్రిప్ట్ రాశాక, దాని 2-3 సార్లు చదివాక చేయాల్సిన FIR ని తెల్లారుజామున 4:30కి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? పోనీ టికెట్లు బుక్ చేసుకున్నారంటే ముందు రోజు బుక్ చేసుకున్న విషయం ఇప్పుడు మీకు తెలిసిందేమో, కానీ ఈ ఘటన జరుగుతుందని అక్కడ విజయవాడకు సంబంధించిన పోలీసు వారు అందరికీ తెలుసు. విజయవాడలో ఈ ఘటన చేయాల్సి వచ్చిద్దని గుంటూరు ఎస్పీగా ఉన్నటువంటి విశాల్ గున్ని గారిని విజయవాడ DCPగా మార్చి అక్కడ కూర్చోబెట్టి ఈ ఆపరేషన్ దుర్యోధన లాగా ఈ ఆపరేషన్ కాదంబరిని ఆయనతో చేయించడం కోసం ఈ ట్రాన్స్ఫర్లు వేశారు. ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా స్కెచ్ జరిగింది. ఎందుకంటే ఆ టైంలో సజ్జల గారిని కలవడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అదే టైంలో EM గారిని కలవడం ఎమ్మెల్యేకి మినిస్టర్కే వల్ల కాలేదండి. చాలా మంది కలవడానికి అవకాశం లేక పార్టీలు మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ టైంలో కూడా గూగుల్ టేక్అవుట్ ప్రకారం ఏదైతే విశాల్ గున్ని గారు, క్రాంతి రాంటాటా గారు, సీతారామంజన గారు వీళ్ళందరూ కూడా లొకేషన్ బట్టి తెలుసుకోవచ్చు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా రక్తాన్ని బకెట్లు బెట్లు కడిగేసిన టైంలో కేవలం గూగుల్ టేక్అవుట్ ద్వారా దొరికిందండి. ఇంకొకటి ఏంటంటే ఇంకో కేసు అంటే SI గారు నిర్ధారించవచ్చు, కానీ ఫోర్జరీ అంటే ఈ సంతకం వీరిది కాదు, ఈ సంతకం ఈవిడే చేసింది, ఈ అగ్రిమెంట్ ఫేకా కాదా, ఈ స్టాంప్ పేపర్ ఒరిజినలా కాదా, ఈ అడంగల మీద లేదా అనేది నిర్ధారించాల్సింది కోర్టు సార్. కొన్ని సివిల్ కేసులు అసలు వీళ్ళు చూడకూడదు సార్. ఈ సంతకం ఆ అమ్మాయిని ఇంతకీ మీకు విషయం అర్థం కాలేదు కానీ కుక్కల విద్యాసాగర్ గారి పాత్ర పక్కన ఉంటుందండి. ఇంకొక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి పెట్టిన ఆధార్ కార్డులు పట్టుకొని అతని పేరుతో అగ్రిమెంట్ రాసి ఆ అగ్రిమెంట్ కాపీని EMIకి అమ్మినట్టుగా చిత్రీకరిస్తే వారు ఇప్పుడు బయటకు వచ్చారు. ఏది ఎప్పుడైతే కేసు కట్టి జైల్లో వేసినప్పుడు రాని వారు ఇప్పుడు బయటకు వచ్చి సార్ ఆ అమ్మాయికి మేమేం అమ్మలేదు, ఆ అమ్మాయి మాకేం డబ్బులు ఇవ్వలేదు, ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు, ఈ ట్రాన్సాక్షన్ లో మాకెందుకు మా పేరు వచ్చిందంటే దరిద్రానికి దర్శనానికి ఆధార్ కార్డు పెట్టమన్నారు సార్, అందుకని పెట్టాను, సో దాన్ని బేస్ చేసుకొని ఈ అగ్రిమెంట్ సృష్టించేశారు, ఈ ఆధార్ కార్డు నాదే కానీ దీనికి నాకు సంబంధం లేదని ఆ అమ్మాయిని జైల్లో వేశాక, ఆ అమ్మాయిని తల్లిదండ్రిని జైల్లో వేశాక అప్పుడు తెలిసింది సార్. 420 కేసులో ఒక వ్యక్తిని వేస్తారు సార్, 498 కేసులో కుటుంబాన్ని మొత్తం వేస్తారు సార్. కానీ ఇది ఏ కేసు సార్? ఫోర్జరీ సంతకం. ఆ అమ్మాయి ఒక్కటే సంతకం పెడితే కుటుంబాన్ని అందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు సార్? మర్డర్ భర్త చేస్తే భార్యని, బిడ్డని, తల్లిని, తండ్రిని ఎప్పుడైనా అరెస్ట్ చేయడం చూసారా? ఫోర్జరీ సంతకంలో ఎప్పుడైనా కుటుంబ సమేతంగా అసలు బొంబాయి ఫ్లైట్ లోకి తీసుకురావడం చూసారా? IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సార్. ఏ కేసులోనైనా మేము కోర్టు పోనెక్కించి ఇంట్రాగేషన్ చేసేది ఆ వ్యక్తిని. అటువంటి వ్యక్తి వెళ్ళి సీన్ లోకి వెళ్తాడు, కానీ IPS ఆఫీసర్ వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్లాల్సి వచ్చిందేమో పాపం, తప్పలేదు అతని పరిస్థితి. సో IPS ఆఫీసర్ సీన్ లోకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము రాష్ట్రంలో ఇంత చిన్న కేసులో. అసలు దీంట్లో కూడా 41A ఇచ్చేయచ్చు. ఇది సివిల్ కేసు, మేము చూడమని చెప్పి కూడా పక్కన పెట్టచ్చు. కానీ దీంట్లో కూడా బెయిల్ రాకుండా లోపలేసి కనీసం జైల్లో ఉంటే ఆడబిడ్డల సమస్యలండి.
అటువంటి సమస్యల టైంలో కూడా ఆ అమ్మాయికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నారంటే జైల్లో నన్ను ఇబ్బంది పెట్టారు, జైల్లో టార్చర్ పెట్టారు అనే పదాన్ని వాడుతుంది చూడండి డీకే బసు గైడ్ లైన్స్. దాని ప్రకారం జైల్లో ఇబ్బంది పెట్టడం ఏంటండి? పోలీస్ స్టేషన్ అంటే ఇబ్బంది పెట్టారు, జైల్లో కూడా ఇబ్బంది పెట్టేంత నెట్వర్క్ నడిపారా గత గవర్నమెంట్? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. యాజ్ అన్ అడ్వకేట్ గా, పార్టీలకు అతీతంగా అమ్మాయికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. మహిళా కమిషన్ పర్సన్ ఉంది, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇంతవరకు రంగంలోకి దిగి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దౌర్భాగ్యకరం సార్. రజనీ గారు, ఇంకొక విషయం, ఇక్కడ ఇంత అర్జెన్సీగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళటానికి ఇంకొక కారణం, ఎక్కడ ఎలా ఏదైతే అసలు ప్రధానమైన కారణం, సజ్జన్ జిందాల్ గారి పేరు బయటికి రాకుండా ఆవిడని ఏపీకి తెప్పించి ఆవిడని అరెస్ట్ చేసి అక్కడ ముంబైలో ఫిబ్రవరి 1st వీక్ ఆవిడ ఏదైతే రేప్ ఛార్జెస్ అక్కడ ఫైల్ చేశారో సజ్జన్ జిందాల్ మీద, దానికి సంబంధించి ఆవిడ ఫిబ్రవరి 1st వీక్లో ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది ముంబై పోలీసులకి. అంటే ఆ టైంలో ముంబైలో ఆవిడ ఉండకుండా చేయాలనేది ఇక్కడ ప్రాథమికంగా కనపడుతుంది. అదే వీళ్ళ అర్జెన్సీని ఇవన్నీ కూడా ఇక్కడ ముందే ఫ్లైట్స్ బుక్ చేయటం, అదే రోజు వెళ్ళటం, ఆవిడ లిఫ్ట్ చేసి తీసుకురావటం, అలాగే కుటుంబ సభ్యులు ఉంటే కనుక మళ్ళీ ఇదేమైనా లీక్ అవుతుందేమో, కుటుంబ సభ్యులు కూడా అక్కడ అడ్రస్లో ఉండకుండా ఉంచడం, ఇంకా కుదిరితే వీళ్ళు కాంటాక్ట్లోకి రావట్లేదని చెప్పేసి ఎక్కడో దుబాయ్లో సౌదీలో ఉన్నటువంటి వీళ్ళ బ్రదర్ కజిన్ అవుతాడంట, అతనేమన్నా మళ్ళా పోలీసులను ఆశ్రయిస్తాడేమో అని అతని పేరును కూడా దీంట్లో ఇరిగించడం, ఇదంతా చూస్తుంటే కంప్లీట్గా అక్కడ ఏదైతే పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడో ఆయన్ని తప్పించే క్రమంలో ఆ 2 నెలల పాటు ముంబై పోలీసులకి ఈవిడ ఆచూకీ తెలియకుండా చేయటం ద్వారా ఆ కేసును కొట్టేయించిన విధానం మనకు కనపడుతుంది. అంతే కదా మేడం? కానీ కాదు సార్ ఇక్కడ సత్యం ఏదైతే జిందాల్ గారు ఉన్నారో ఆయన మీద ఆల్రెడీ అమ్మాయి బొంబాయిలో కంప్లైంట్ ఇచ్చింది సార్ పోలీస్ స్టేషన్ లో. కానీ ఆ కంప్లైంట్ ని పోలీసు వారు తీసుకోలేదు సార్. అందుకనే ఆ అమ్మాయి మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ వేసింది, అంటే త్రూ కోర్టు ద్వారా వేసింది. కోర్టు ద్వారా ఒక కంప్లైంట్ రేస్ చేసినప్పుడు ఎవరైతే కంప్లైంట్ రేస్ చేశారో వారు కోర్టుకు వచ్చి ప్రైమరీ ఎవిడెన్స్ అక్కడ సబ్మిట్ చేయాలి, లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ తీసుకోరు. పోలీస్ స్టేషన్ లాగా ఎఫ్ఐఆర్ కట్టరు, ప్రైవేట్ కంప్లైంట్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ అమ్మాయి కంప్లైంట్ రేస్ చేసింది, నా కంప్లైంట్ పోలీసు వారు తీసుకోవట్లేదనింది, సో నా కంప్లైంట్ మీరు కన్సిడర్ చేయమని కోర్టు వారి ముందు కోరుకుంది. సరే కోరుకుని ఒక వాయిదా డేట్ ఇచ్చారు. ఆ వాయిదా డేట్ కి ఆ అమ్మాయి నిలబడి సార్ పలానా పోలీసు వారు ఇబ్బంది పెట్టారు, ఇంకోటి అని చెప్పాలా. సో ఆ టైంలో ఆ అమ్మాయి తాలూకు అడ్వకేట్ ని ఈ అడ్వకేట్ ని ఇద్దరిని మేనేజ్ చేసి, సార్ ఈ అమ్మాయి ఇలాగే చేస్తుంది సార్, హనీ ట్రాప్ చేస్తుంది సార్, ఇలాగే మగవాళ్ళని బుట్టలు వేసుకుంటుంది సార్, ఈ అమ్మాయి ఇది ఇలాంటి అమ్మాయి కాబట్టే పోలీసు వారు కంప్లైంట్ తీసుకోలేదు, చూడండి ఇప్పుడు ఎక్కడ జడ్జి గారి ముందు దొరికిపోతుందని ఈ అమ్మాయి రాకుండా తప్పించుకుంది, దయచేసి ఈ కంప్లైంట్ ని కన్సిడర్ చెయ్యొద్దు అంటూ అక్కడ అనర్గళమైన ఆర్గ్యుమెంట్ చెప్పి అక్కడ అమ్మాయి ఇచ్చిన కేసుని కొట్టేపిచ్చాకే అప్పుడు ఈ అమ్మాయికి ఇక్కడ బెయిల్ కి పర్మిషన్ ఇచ్చారు సార్. ఇదంతా ఒక ఎత్తు. మీరు ఇందా నుంచి జిందాల్ గారిని తప్పించే ప్రయత్నం కోసం ఇదంతా జరుగుతుందన్నారు. జిందాల్ గారు ఉన్నారా, దాని వెనకాల జగన్ గారే ఉన్నారా అనేది తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తాయి సార్. ఎవరున్నారో మనకి తెలియదు కదా. జిందాల్ ని కాపాడుతున్న నేపథ్యంతో జగన్ గారు చేసి ఉండొచ్చేమో. జగన్ గారు హనీ ట్రాప్ లో అన్ని కోట్లు ఇచ్చారని కుక్కల విద్యాసాగర్ చెప్తున్నప్పుడు ఎవరు ఇవ్వమన్నారు? హనీ ట్రాప్ కేసే మూవ్ చేయొచ్చు కదా, దాని మీద అరెస్ట్ చేయొచ్చు కదా. ఆడబిడ్డలకి స్వేచ్ఛ ఉందని ఏదైతే గతంలో రోజారెడ్డి గారు మాట్లాడారు కదా. సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు గతంలో నా మీద ఏ కేసులు లేవు, నన్ను ఇబ్బంది పెట్టారు, నా కేసులు బొంబాయిలో తీసుకోలేదు, ఆంధ్రాకి ఈడ్చుకొచ్చారు, ఈ రకంగా హింస పెట్టారు, పోలీస్ కస్టడీలో 5 రోజులు పెట్టి కొండపల్లిలో ఒక ప్రత్యేకమైన గృహంలో పెట్టి నన్ను నిర్బంధించారు. ఎందుకంటే జగ్గైపేట పోలీస్ స్టేషన్ కు వచ్చిన మీలాంటి మీడియా బృందాలు మైకులు ముఖం మీద పెట్టి మాట్లాడేవారు, ప్రశ్నలు అడిగేవారు. ప్రతిపక్షం కూడా అప్పుడు ఎదురు చూస్తుంది, ఎక్కడ దొరుకుతారా గవర్నమెంట్ అని. ఎక్కడా కూడా దొరకకుండా విశాల్ గున్ని గారు అంటే మా గుంటూరు బాగా రోల్ మోడల్ సార్. డైల్ యువర్ కాల్ అంటూ మీకు ఏ సమస్య వచ్చినా కాల్లో తీరిపోతుంది, కోర్టు మెట్లు ఎక్కర్లేదు అంటూ డైల్ యువర్ కాల్ అని ఒక సిస్టమ్ పెట్టుకుని యూట్యూబ్ లో బాగా హైలైట్ అయ్యి కళ్ళద్దాలు పెట్టుకుని బజార్ లో వాకింగ్ చేస్తూ ఆయన స్టైల్ ఒక మాస్ క్రేజీ ఇమేజ్ పెట్టారు సార్. దాని వల్ల ఎక్కడ కూడా ఇంత లీకేజ్ రాలేదు సార్. ఆయన ఇలా చేశారంటే కూడా నమ్మలేని పరిస్థితులు చాలా మంది దగ్గర ఉన్నాయి. కానీ విజయాలు అంటే విలువైన విషయాలు నిజాలు బయటకు వచ్చాక ఓహో ఈ ముసుగులో చేసిన పనిది. అందుకే జగన్ గారు ఆయన్ని హైలైట్ చేసి ఆ హైలైట్ లో వెనకాల ఇంత చేశారా, ఇందుకే ట్రాన్స్ఫర్లు వేశారా. మీకు ఇంకా విషయాలు ఏంటంటే కాకినాడకి సంబంధించిన ఒక వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆపరేషన్ లో పెట్టారు. అతనైతే 3వ కంటికి తెలియకుండా చేయగల సమర్థుడు, మీడియాని కూడా రానివ్వడు. అటువంటి వ్యక్తి హనుమంతరావు అనే ఒక వ్యక్తిని కాకినాడ పోలీసుల దగ్గర నుంచి ఇన్ఛార్జిగా వేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ స్కెచ్ తో జరిగినాయి సార్. విలువైన విషయాలు బలిగిలోకి వస్తే జిందాల్ గారు వస్తారా, జగన్ రెడ్డి గారు వస్తారా, ఎవరెవరు వస్తారనేది కూడా రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సార్. ఓకే రజనీ గారు. కోటేశ్వర గారు,
రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది. ఈరోజు అయితే బ్లేటెంట్గా దొరికిపోయినటువంటి ఎవిడెన్స్తో సహా, అంటే డాక్యుమెంటెడ్గా వీరేదైతే ఫిబ్రవరి 2 కంప్లైంట్ మార్నింగ్ ఫైల్ అయితే 11 గంటలకే ఫ్లైట్ ఎక్కేశారంట సార్ ఈ పోలీస్ ఆఫీసర్. సరే ఓకే, అర్జెంటుగా ఎక్కారేమో, జనరల్గా జరగదు. అక్కడ ఒక అనుమానం అయితే దాని ఫ్లైట్ బుకింగ్ టికెట్స్ ఫిబ్రవరి 1 జరిగిందట. అలాగే కింగ్ పిన్ గవర్నమెంట్ నుంచి లేకపోతే ఇటువంటివి జరగవు. సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంతవరకు వీళ్ళంతా బయటకు వచ్చే అవకాశం ఉంది? ఆ పేర్లు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ పోలీసు ఉన్నతాధికారుల పేర్లు ఇప్పుడు ఎవరైతే మిగిలిన పోలీసులు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు భయపడి ఇప్పుడు అప్రూవర్స్గా మారి ఇదంతా రివీల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ పోలీసు ఉన్నతాధికారులు మరి ఆ ప్రభుత్వ పెద్దల పేర్లు రివీల్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు మామూలుగా కొన్ని కేసుల్లో ఆధారాలేమి దొరకలేదు, ఎవరు ఏమి దొరకలేదు అనుకున్నప్పుడు పోలీసులకి ఇచ్చేటువంటి శిక్షణ ఏంటంటే, నేరస్తులు ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్తారు, ముందు ఆ ఆధారాన్ని చూడండి అన్నట్లుగా. ఆ నేరస్తులు అంటే పొరపాట్లు చేస్తారు, వాడు అనుకున్నటువంటి ప్లాన్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ఎక్కడొక్కడ దొరికిపోతాడు అనేటువంటిది ఒక కామన్ సెన్స్. అదే విధంగా పోలీసులే నేరానికి పాల్పడినప్పుడు కూడా అలాగే విధంగానే దొరికిపోయారనేటువంటిది దీనిలో మనకి కనిపిస్తూ ఉంది. కేసు బుక్ చేయడానికి ముందు రోజే ప్లేన్ టికెట్లు కొనుగోలు చేయడం, ఆ కేసులోనే మరుసటి రోజు వెళ్ళినట్టు చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే స్పష్టంగా దొరికిపోయినటువంటి ఉదంతం. అందుకని ఒక తప్పుడు కేసును పెట్టేటువంటి వాళ్ళు లేదా ఒక వేధింపులకు పాల్పడేటువంటి వాళ్ళు అలాంటి ఆ హరిలో అలాంటి కామన్ సెన్స్ లాజికల్ పాయింట్స్ ని కూడా మిస్ అవుతారనేటువంటిది మనకి సుశిక్షితులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లే చేశారు అంటే అది స్పష్టంగా కావాలని చేసినటువంటి కేసు అనేటువంటిది తెలిసిందే. అందువలన ఇప్పుడు వాళ్ళు నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం చేతిలో ఉంది. దీని మీద ఏ విధమైనటువంటి విచారణ చేస్తారు, దాన్ని ఆ విచారణలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది దానికి సంబంధించి ఎందుకు అంటే నాకు అనుమానం ఎందుకు కలుగుతా ఉందంటే, ఆ కేసులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి నవీన్ జిందాల్. ఆ నవీన్ జిందాల్ కూడా ఇది సజ్జన్ జిందాల్ సార్, అదే సజ్జన్ జిందాల్ కూడా ఇది చుట్టుకుంటుంది. అందుకని ఆ సజ్జన్ జిందాల్ని రక్షించడానికి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు, నాకు ఉండేటువంటి అనుమానాలు నాకున్నాయి, దానిని వ్యక్తం చేయడం కూడా తప్పేం కాదు. అందుకని అతన్ని రక్షించేటువంటి క్రమంలో కనుక పూర్తినట్లయితే ఈ కేసు నీరు గారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందువలన ఎంత పెద్దవారైనా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేకపోతే సజ్జలో ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారా అనేటువంటి దాంట్లో నిమిత్తంతో పాటు ఎవరి కోసం చేశారు అనేటువంటి కోణంలో కూడా ఈ కేసుని దర్యాప్తు చేసి నిజాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు సర్కార్ మీద ఉంది. ఇది మామూలు విషయం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సాహిబ్ గారు, ఒకటి ఈ కేసు ఎందాకా వెళుతుంది అనేది ఒక అంశం అయితే కోటేశ్వర గారు అన్నట్లు క్లియర్గా ఇక్కడ ఎవిడెన్సెస్ తెలుస్తుంది, అలాగే డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్. కాబట్టి ఈ కాదంబరి జత్వానీ గారి అంశం ఆవిడ పలుమార్లు వచ్చి ఎంక్వైరీ ఆఫీసరు శ్రావంతి రాయ్ గారి దగ్గర కూడా మొత్తం పెట్టారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు ఫైనల్ అయింది. అయితే ఆవిడ కేసుని ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్నారా లేదా, ఆ కేసు ఎందుకు ముందుకెళ్ళలేదు అన్నప్పుడు కూడా రీసెంట్గా లాస్ట్ మీడియా మీట్లో కూడా ఆవిడ ఏమన్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లడ్స్, అందులో ఇదే విజయవాడలో ఫ్లడ్స్ ఈ విధంగా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ రకమైన డిలే అని చెప్పేసి ఆవిడ కూడా అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు. కానీ ఎక్కడ పనులు అక్కడ జరిగిపోతున్నాయి. అక్కడేమి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి హౌస్ మీద దాడి కేసులు అవ్వచ్చు, అలాగే దానికి సంబంధించిన అరెస్టులు అవ్వచ్చు, పరారీలు అవ్వచ్చు, పోలీసులు ఎవరి పనులను చేయాల్సిన కంటిన్యూ అవుతున్నాయి. జత్వానీ కేసులో కొంత డిలే కనపడుతుంది. కోటేశ్వరరావు గారు అన్నట్లు ఏమన్నా ముందు వెనక ఆలోచిస్తున్నారా? ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి.
సురేష్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, సిటీ న్యూస్ వీక్షకులకి నమస్కారాలండి. ఇప్పుడు కొన్ని అభిప్రాయాలు మీరు వ్యక్తం చేశారు ఇంట్రోలో. వాస్తవంగా ఈ కేసులో కొన్ని కోణాలు కూడా ఉన్నాయి. ఈ కేసు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే మీరు చెప్పేటువంటి ఆయన పారిశ్రామికవేత్త చాలా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు వీళ్ళిద్దరు కలిసి. ఆ వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే మరి ఎందుకని ఈ రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రిని నమ్ముకున్నాడు ఆయన? అది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. కడప స్టీల్ ప్లాంట్ కి రెండోసారి శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంలో సజ్జన్ జిందాల్ గారు he admitted himself saying that the late YSR garu, he is like a mentor to me, he is like a guardian to me. I know this family very well, and this guy, the present chief minister, the then chief minister of Andhra Pradesh, Jagan Mohan Reddy, I know him for last 15 years. YSR గారే పరిచయం చేశారు. మా అబ్బాయిని పారిశ్రామికవేత్త వాళ్ళన్న ఇంట్రెస్ట్ ఉంది, పరిశ్రమలు స్థాపించడానికి మీ యొక్క గైడెన్స్ అవసరం అని చెప్పేసి ముంబైలో ఆయన దగ్గర పంపించారట. కాబట్టి అప్పటి నుంచి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉందని ఆయన అడ్మిట్ చేశారు. ఇకపోతే దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఇంగ్లీష్లో, ఆయనకు అర్థం కావాలి కాబట్టి. జిందాల్ సాబ్, వీఆర్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే ఫ్రమ్ యూ, జస్ట్ గివ్ అస్ ఎ రింగ్, వీ విల్ డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫర్ యూ. ఇది ఏంటయ్యా అంటే పరిశ్రమల గురించి కాదు వీళ్ళు ఫోన్లు చేసుకుంది అని అర్థం. అంటే ప్రస్తుతానికి అయితే కనపడుతుంది అది. బాబు, నా మీద ఇక్కడ ఒక రేప్ కేసు ఫైల్ అయింది, ఏంటి మరి ఏం చేస్తావు చూడు, నీకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కదా అని చెప్పేసి మరి ఏమన్నా గమనించారేమో. అందుకని పాపం హుటాహుట్టిన అనమాట. అసలు ఏ రోజు కొంటున్నాము, ఎప్పుడు స్టాంప్ పేపర్లు కొంటున్నాము ఏం చూసుకోలేక హుటాహుట్టిన ముందే ఫ్లైట్ టికెట్స్, ఆడెవడో కుక్కల విద్యాసాగర్ అన్న ఉండారు. ఇది ఆడొక ఫ్యాబ్రికేటెడ్ కేసు, క్లియర్గా తెలుస్తుంది దిస్ ఈజ్ ఏ ఫ్యాబ్రికేటెడ్ కేస్, మ్యాలిఫైడ్ కేస్ అని చెప్పేసి. ఇవన్నీ చూసిన తర్వాత అవే చెప్తుంది ఆవిడ కూడా. ఎన్నోసార్లు పాపం గంటల తరబడి ఏడుస్తూ మీడియా ముందు ఎవిడెన్స్ చూపిస్తూ ఫ్యాబ్రికేటెడ్ కేసే కాదు, ఈ పోలీసులు వ్యవహరించిన తీరు. ఒక ఆడపిల్ల వాళ్ళ మదర్ని వీడిని తీసుకొచ్చేటప్పుడు పోలీసులు లేరట, లేడీ పోలీస్ ఆఫీసర్స్ లేరు. అక్కడ రూల్ వైలేషన్ జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి విత్ ఇన్ 24 hours మెజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేశారు, అది లేదు. ఓ 3 to 4 days పాటు VTPS సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో పెడతారా ఒక ఫిమేల్ పట్టుకొని? రజనీ గారు అన్నట్టు ఇది జిందాల్ లేదంటే ఇంకేమో కాదు, అసలు ఇంకేమేం జరిగినాయి ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్ అండ్ దోస్ 45 days. ఇట్స్ ఎన్ ఆర్డీల్ షీ ఫేస్. అన్ని కూడా బయటికి రావాలి. ఆఖరికి ఆయన 72 ఏళ్ల తండ్రి, రిటైర్డ్ మరైన్ ఆఫీసరు, ఆయన మీద ఫిజికల్ గా దాడి చేస్తే ఆయనకి వినికిడి కూడా పోయిందట. ఆయనకి వినికిడి శక్తి కూడా పోయింది. కాబట్టి సార్, దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ కేస్, హై ప్రొఫైల్ కేస్ యాజ్ కోటేశ్వర గారు సెడ్. కాబట్టి ఇట్ ఈస్ అప్ టు యూ, బాల్ మీ కోర్టులోనే ఉంది. సురేష్ గారు, ఇప్పుడు ఆ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం మీరు చెప్పారు, ఓకేనా? రెండో అంశం, దీంట్లో పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం చేశారు అంటే, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మాత్రమే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఈ కేసు అప్పటికప్పుడు ముందుకెళ్ళింది. వీళ్ళు ఏదైతే 30వ తారీఖు జనవరి వీళ్ళందరూ కూర్చొని ఒక డిస్కషన్ చేసుకున్నారు, ఏమయ్యా ఇట్లా నా మిత్రుడు ఈ విధంగా ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయినా, మీరందరూ ఎట్టయినా కానీ ఆయన బయటపడేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కథ మొత్తం ఎక్కడ ఉన్నటువంటి మరి ఆ విషయాల గురించి తీసుకురావటం, క్రాంతి రాణాది ఆయనతో మాట్లాడటం, వాళ్ళిద్దరు మీరేం చేస్తారో నాకు తెలుసు తెలియదు, మీరిద్దరు కోఆర్డినేషన్ చేసుకొని ఈ కేసుని ఏదో ఒక విధంగా ఆయన్ని కాపాడాలని చెప్పి ఒప్పందం చేసుకోవటం. దీని వెనకాల కూడా కొన్ని 100 కోట్లు చేతులు మారినాయి అని కూడా పుకార్లు వస్తున్నాయి. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే విషయాలు కొన్ని, ఆయన యూట్యూబ్లో లైవ్ల్లో అసలు IPS అంటే ఎట్లా ఉండాలి, భారతదేశంలో పౌరుడు అంటే నార్మల్గా ఉండాలి, నన్ను ఆదర్శంగా తీసుకోండి, డైల్ యువర్ SP అని చెప్పి గుంటూరులో కార్యక్రమం పెట్టి నానా అడావుడు చేసేవాడు. జనం కూడా నమ్మారు. కొన్ని కేసుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి సత్వర పరిష్కారం వస్తుంది, గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి తరహాలు ఆ విధంగా చేశాడు. కానీ ఇక్కడ రెండో అంశం ఏంటి, కాంతి రాణా అనేటువంటి వ్యక్తి ఆయన కొంచెం మామూలుగానే ఎక్స్ట్రాడినరీగా IPS అనగానే ఏదైనా ఒక అధికారి దర్పం చూపిస్తారు కదా, ఆ దర్పం మామూలు వాళ్ళ దగ్గర చూపించేవాడు. వైకాపా పార్టీ నాయకుల దగ్గర మాత్రం ఎస్ బాస్ అంటే చేతులు కట్టుకునేవాడు. మేము చాలా సందర్భాలు చూసాం.
ఒక కేసు విషయంలో కూడా మేము వెళ్తే మాకు ఎంట్రీ కూడా ఇవ్వాల ఆయన కమిషనర్ గా చేసేటప్పుడు. సో వీళ్ళందరూ కలిసి ఒక అమాయకమైనటువంటి ఒక మహిళను ఈ కేసులో ఆమెను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆమెని మానసికంగా హింసించారు. పైపెచ్చు వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా హింసించారండి. అసలు రక్షించాల్సినటువంటి పోలీసులే ఈ తప్పుడు కేసుకి ఎందుకు వెళ్ళారు? భారతదేశంలో ఐపీఎస్ ఆఫీసర్లకు మచ్చ తెచ్చేటువంటి కేసు అండి కేసు. ఇదేదో ఊరక సాదా సీదాగా వదిలిపెట్టేసే కేసు కాదండి. మీరు ఇంకోటి కూడా ఇందాక కోటేశ్వర గారు ఒక విషయాన్ని కూడా ఆయన చెప్పుకోరావడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా టేకప్ చేయాలని ఖచ్చితంగా ఆయన చెప్పిన దానికి నేను ఏకీపిస్తాను. ఎందుకంటే ఒక ఆమెకు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. మేము దాన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకున్నామండి. ఆల్రెడీ ఆమె కేసును కూడా తీసుకున్నాము. ఆ కుక్కల విద్యాసాగర్ అతని మీద కూడా కేసు ఫైల్ చేశారు. ఆల్మోస్ట్ అతను కూడా తీసుకొస్తున్నారు విచారణ. దీంట్లో ఏంటంటే ఇంకొక అనుమానం కూడా ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి జడ్జి గారికి ఎందుకు అనుమానం రాలా? అసలు 41 నోటీస్ ఎందుకు లేదని ఎందుకు అడగలేదు? ఎందుకంటే ఇది సివిల్ మేటర్ అండి. సివిల్ మేటర్ లో ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు? అనుమానాలు ఉంటాయి. సర్వసాధారణంగా సెక్షన్లు తెలియనటువంటి సాధారణ వ్యక్తి అనుమానాలు. కేవలం సెర్చ్ వారెంటే ఇచ్చారండి, సెర్చ్ వారెంటే ఇచ్చారు, అరెస్ట్ చేయమని ఇవ్వలా. సెర్చ్ లో వాళ్ళు అవి దొరికినాయి, ఇవి దొరికినాయి, గంజాయి కూడా దొరికిందని చెప్తాము అంటూ భయపెట్టి అరెస్ట్ చేశారు. అదేనండి నేను అంటే ఏంటంటే ఈ కేసు పూర్వపరాలు చూసినప్పుడు జడ్జి గారికి ఎక్కడైనా ఒక అనుమానం వచ్చింది కదండి, ఏ సెక్షన్ పెట్టారేంటని జడ్జి గారు క్వశ్చన్ వేయాలి కదా. అంటే వీళ్ళేంటి ఆ రోజు ఉన్నటువంటి న్యాయస్థానంలో ఉన్న జడ్జి గారిని ఏమైనా మేనేజ్ చేశారా? ఇవన్నీ అనుమానాలు లాయర్ గారు నేను చెప్పేది. ఎందుకంటే ఇది ఒక చిన్న వ్యక్తి చేసేది కాదు. ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది, పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ అయింది, దీంతో పాటు పెద్ద నేషనల్ ఒక బిజినెస్ మ్యాన్ ఇన్పుట్ ఉంది, దీంతో అందరు వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఈ కేసు చిన్నదేం కాదండి. ఇది ఆమె ఎక్కడో ఆమెకి అన్యాయం జరిగింది, తన మీద ఒక రేప్ జరిగిందని కేసు పెడితే దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు మొత్తం తొంగలో తొక్కేసి కొత్త కేసు వాడేవిడ కుక్క విద్యాసాగర్ అని చెప్పి ఒక కుక్కను తీసుకొచ్చి వాడిని బోన్లో పెట్టేసి అతనికి ఏదో 2018లో ఈమె ఏదో అమ్మింది పోజరీ సంతకాలు క్రియేట్ చేసేసి 2018లో ఈమె అక్కడేదో ముంబైలో ఒక ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు పోలీసులు ఒక వైకాపా పార్టీ న్యాయవాదితో సృష్టించి ఇవన్నీ ఇది ఒక సినిమా తరహాలో చేశారంటే ఇది ఆషామాషి కాదు, ఇది సినిమా తీయొచ్చు ఈ విషయాన్ని. కాబట్టి దీంట్లో ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. సాహిబ్ గారు తప్పుడు కేసు పెట్టింది ఆన్ రికార్డు విద్యాసాగర్ ఉన్నాడు. విద్యాసాగర్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆవిడ క్లియర్ గా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్పేసి ఆవిడ ఎవిడెన్సెస్ చూపిస్తోంది. తిరిగి ఆవిడ కేసు పెట్టడానికి రెడీ అయ్యింది. కేసు మరి తీసుకునే లెక్క అయితే కనుక ఈ పాటికి మీరు అతన్ని అరెస్ట్ చేయడానికి ఎందుకని ముందుకు వెళ్ళలేదు? సురేష్ గారు నిన్న కేసు ఫైల్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏదైతే ఈ స్రవంతి రాయ్ గారు ఉన్నారో ఆమె కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఏంటంటే డీజీపీ గారి ద్వారా వచ్చిందండి. గవర్నమెంట్ కూడా దాన్ని పరిశీలించిన తర్వాత యాక్షన్ తీసుకునేది. అతని మీద నిఘా ఉంది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద అతను తప్పించుకోకుండా నిఘా అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అతన్ని డీజీపీ గారు మరి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్షుణ్ణంగా అన్ని విషయాలు పరిశీలించి అతని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇక మూడో అంశం ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చాలా మంది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ స్థాయి అధికారులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉండాలి కేసులో. ఇది కాకుండా ఆమె కొన్ని ఆరోపిస్తుంది. జత్వానీ గారు ఏంటంటే రాజకీయ నాయకులు, పోలీస్ ఆఫీసర్లు కొంతమంది నా మీద అఘాయిత్యం చేశారని చెప్పి ప్రధానమైన ఆరోపణ చేస్తుందండి. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ కీలకం. ఎందుకంటే ఇది ఆషామాషి ఇష్యూ కాదు. స్వయాన ఆమె ఏమంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి మీద అనుమానం వ్యక్తం చేసింది. దాంతో పాటు ఇంకోటి ఒక పెద్ద రాజకీయ నాయకుడు నాకు ఇది ముసుకేసుకొని వచ్చాడు, కళ్ళకి ఏదో మాస్క్ పెట్టుకొని వచ్చాడు. అది ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చారా, ఇంకోళ్ళు వచ్చారా, అవన్నీ రావాలి కదా బయటికి. కాదండి ఇక్కడ నేను అంటాం ఏదో క్యాజువల్ గా నేను ఏదో పొలిటికల్ అని అంటలేదండి. ఆమె ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని బయటకు వస్తాయి. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సిఐ స్థాయి కింద అధికారులు ఇలా వాళ్ళని కూడా ఇంటాగెట్ చేస్తే నిన్న ఏది స్రవంతి రాయ్ గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పింది. అవి నేను కొన్ని బయటకు చెప్పకూడదు. ఆమె ఇంటరాగేషన్ లో చెప్పింది. ఇవన్నీ కూడా సీల్డ్ కవర్ లో గవర్నమెంట్ కి ఇచ్చారు. గవర్నమెంట్ ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటుందండి. దీంట్లో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇదే ఐపీఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు కావచ్చు ఎవరున్నా సరేనండి, ఖచ్చితంగా ఈ కేసులో వాళ్ళకి శిక్షలు పడతాయి. ఈ ప్రధానమైనటువంటి కేసు ఏంటంటే ఇటువంటి కేసులు కానీ సత్వరమే పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వాల మీద మచ్చొచ్చేదే వ్యవహారం కూడా ఉందండి సురేష్ గారు. ఇప్పుడు మేము చాలా 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 సిస్టమేటిక్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నాం. సాహెబ్ గారు దీని మీద ఇంట్రాగేషన్ చేసినప్పుడు మీరు ఒకసారి సజ్జల భార్గవన్ పట్టుకోండి. ఇలాంటి డీల్స్ తీసుకొచ్చేది ఆయనే. ఇలాంటి డీల్స్ పారిశ్రామికవేత్తలు ఇలాంటి బొంబాయి నుంచి ఏదొచ్చినా
సజ్జల భార్గవ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన డీల్ వస్తుంది. ఈ పని చేస్తే కొన్ని కోట్ల ఆఫర్ వస్తుంది, వాడిని వేసేస్తే కొన్ని కోట్ల ఆఫర్ వస్తుంది, దీంట్లో ఈ ప్రాజెక్ట్ మీద సంతకం పెట్టి నాసి రకం సిమెంట్ కలిపితే ఇంత మిగిలిద్ది. ఇవన్నీ చెత్త స్క్రిప్ట్లు రాసేది కుమారుడైనటువంటి ఉత్తర కుమారుడు సజ్జల భార్గవ్ గారండి. సో భార్గవ్ గారిని కూడా తెర మీదకి లాగితే గానీ తండ్రి గారి అసలు నిర్ణయాలు ఏంటో బయటకు వస్తాయి. సురేష్ గారు, లాయర్ గారు అనుమానం వ్యక్తం చేసింది తండ్రి కొడుకులు ఇద్దరు పాత్ర ఉంది. ఎంత చండాలో అర్థం చేసుకోండి అండి. తండ్రి కొడుకులు ఇద్దరు పాత్ర ఇన్వాల్వ్మెంట్ అయింది దీంట్లో. ప్రధానంగా ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ తండ్రి 72 ఏళ్ల వయసు, ఒక మాజీ వాస్తవంగా నేవీలో చేసిన తర్వాత మర్చెంట్ నేవీలోకి వెళ్ళినట్టున్నాడు అతను. వాళ్ళ అమ్మగారు కూడా, ఆమె కూడా ఆర్బీఐలో చేసినటువంటి వ్యక్తి. ఆమె కూడా చాలా బాధతో, మా అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాము మేము, ఆమెకి ఏంటంటే ఒక ప్యాషన్ సినిమాల్లో నటించాలని చెప్పి మేము వద్దన్నా కూడా ఆమె ప్యాషన్ ప్రకారం వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ మమ్మల్ని ముంబైలో చాలా వేధించారు, చాలా వాళ్ళని మానసికంగా హింసిస్తా కూడా మాట్లాడారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వెలగెత్తూ వాళ్ళు నానా, అసలు ఒక విధంగా చెప్పాలంటే మానసికంగా వాళ్ళు ఎంత కుంగిపోయి ఉండారో వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు తెలిసింది. సో ఇటువంటి కేసులు ఏంటంటే దర్యాప్తు చేసేటప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు తప్పించుకోకుండా ఏదైతే చేశారో అది ఆన్ రికార్డ్ చేసుకోవాలండి. కాబట్టి ఈ స్రవంతి రాయ్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ స్థాయి అధికారులను మీరు ఏ విధంగా చేశారు ఏంటనేది కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పడం. ఇబ్రహీంపట్నంలో ఆ రోజు మార్నింగ్ 6:30కి ఎవడన్నా కేసు, ఇటువంటి కేసు తీసుకుంటాడండి అక్కడ ఎస్ఐ? మీరు మామూలుగా సర్వసాధారణంగా ఎవరన్నా మార్నింగ్ 6:30 తీసుకుంటారు. 6:30 కేసు చేయగలనే ఒకటా 11:30 కల్లా ఒక రోజు ముందలే విమాన టికెట్లు బుక్ చేసుకొని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్తారండి. అంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది, రాజకీయ ప్రముఖుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఈ కేసును ఛేదిస్తానికి ఇల్లే కాదండి, ఇంకో ప్రత్యేకమైనటువంటి అధికారులు కొంతమంది కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు దీంట్లో. ఖచ్చితంగా ఎవరున్నా కానీ వదిలే ప్రసక్తే లేదు సురేష్ గారు. ఓకే సాగర్. సైద గారు, యాక్చువల్లీ హర్ ఫుల్ నేమ్ ఈస్ డాక్టర్ కాదంబరి జత్వాని. షీ ఈజ్ ఎ క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్. నాట్ ఓన్లీ దట్, షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్. చిన్నప్పటి నుంచి కూడా అకాడమిక్స్లో టాప్, సిబిఎస్ఈ సెకండరీ స్కూల్లో స్టేట్ టాపర్ గుజరాత్లో. అలాగే ఆవిడ అనేకమైనటువంటి వాటిలో ఆవిడ మెడికల్ జర్నల్స్ కూడా రాసింది, పబ్లిష్ అయినాయి. అలాగే ఆవిడ యుఎస్లో ఉన్న యూనివర్సిటీలో చదివింది. ఆఖరికి మన హైదరాబాద్ ఐఎస్బిలో కూడా కోర్స్ చేసింది ఆవిడ. కాబట్టి షీ నెవర్ స్టాప్ స్టడీయింగ్, మేబీ హర్ ప్యాషన్. అలాగే అనేక లాంగ్వేజెస్లో సినిమాలు కూడా చేసింది. అవి పెద్ద పెద్ద సినిమాల హిట్లా, ఇవన్నీ పెద్ద హీరోయిన్ కాదు, ఇవన్నీ కూడా ఆవిడ ప్యాషన్ చూపిస్తుంది, మల్టీ టాలెంటెడ్ అని చెప్పేసి. అలాగే కూచిపూడిలో కూడా కొన్ని కోర్సులు చేసింది, ఒక 7 years పాటు ప్రాక్టీస్ చేసి దాంట్లో కూడా క్వాలిఫైడ్ డాన్సర్ అట. కాబట్టి వీళ్ళు చాలా తక్కువ అంచనా వేసినట్టున్నారు. ఏముందిలే, సినిమాల్లో పనిచేస్తుంది కదా, బురద పోసేద్దాము, హనీ ట్రాప్లు అది ఇది అని చెప్పేసి భయపడిపోతుంది అని అనుకున్నారు. కానీ ఆవిడ వచ్చి చాలా ధైర్యంగా ఇన్నిసార్లు ఓపికగా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రెండోది, ఎక్కడ జత్వాని, ఎక్కడ ముంబై, ఎక్కడ డాక్టరు, ఆవిడంట ఈ జగ్గయ్యపేటలో ఈ సోకాల్డ్ కుక్కల విద్యాసాగర్ అన్నవాడు పెట్టింది 5 ఎకరాలు భూమి వీడి దాన్ని ఆవిడ ఫార్జరీ చేసిందట. 2018లో ఫార్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మళ్ళీ అమ్మటానికి. అది అక్కడ కృష్ణా జిల్లా మౌవ మండలంలో ఒక ఇద్దరు పేర్లు. వాళ్ళిద్దరూ అడ్వకేట్ రజనీ గారు కోట్ చేసినట్టు ఈ మధ్యనే బయటకు వచ్చారు. ఇక మొన్నటి వరకు భయపడి రాలేదేమో. అసలు ఆవిడెప్పుడు మాకు అమ్మడానికి ప్రయత్నం చేయలేదు, ఆవిడెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. ఇక సోకాల్డ్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో 5 లక్షల రూపాయలు ఇచ్చామని అంటున్నారు, మేము ఆవిడికి అది కూడా జరగలేదు. ఇకపోతే ఈ కుక్కల విద్యాసాగర్ యొక్క ఫాదర్ మాకు తెలుసు. కాబట్టి దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం ఆయన ఏర్పాట్లు చేయమంటే మా ఇద్దరి ఆధార్ నంబర్లు ఇచ్చాము, ఆధార్ నంబర్లు బేస్ చేసుకొని కంప్లైంట్ ఫైల్ చేసేశారు అని చెప్పేసి మొత్తం క్లియర్ కట్గా ఆవిడే చెప్పింది. నా జగ్గయ్యపేటలో 5 ఎకరాలంట. ఎక్కడ ముంబై ఆవిడ? జగ్గయ్యపేటలో ఏమైనా పెద్ద రేట్లు ఉంటాయా విజయవాడలో ఉన్నట్లు? దానికి ఆశపడిందట. అదేమంటే హనీ ట్రాప్లు. ఏంటి సార్, ఎలా చూడాలి సార్ ఇదంతా? ఎంత కామెడీగా ఉంది. సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు అందరికి, అలాగే సిటీ 24 అందరికి కూడా నమస్కారం, శుభసాయి. నిజంగా ఒక అచ్చోసిన ఆంబోతు పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్
ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై లెవెల్ డ్రామా ఆడినటువంటి ఘటన ఇది. ఒక మాటలో చెప్పాలి, మీరు చెప్పినట్లుగా ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి తన ఫ్యాషన్ గా మరి సినీ రంగంలో అడుగుపెట్టినటువంటి ఒక అమాయక ఆడబిడ్డని ఈ విధంగా ఏదించి హింసించి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ సోదరుని ముంబైలో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ సోదరుడి మీద కూడా కేసు పెట్టి వేధించారంటే ఇంతకంటే దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పక్షాన నిలబడిద్దా లేకపోతే దొంగల పక్షాన నిలబడిద్దో మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతాం. ఎక్కడైనా ఒక ఆడబిడ్డకు అన్నం జరిగితే గనుకంటే ముందు వస్తాడు జగన్ అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు ఒక్కరు కూడా నోరిప్పటారు. ఎక్కడున్నారో కూడా అంతు పంతులైనటువంటి విషయంగా మనం చూస్తాం. ఈ యొక్క కేసులో అనేకమైనటువంటి గన్ కంటే ముందు జగనే వచ్చారు, కానీ బాధితుల పక్షాన కాదు. అది ఆ ఫ్రెండ్షిప్ ఎవరు ఉన్నారు కదా, ఆ పారిశ్రామికత్వం రివర్స్ లో అంటే వాళ్ళ ప్రభుత్వం అంతా రివర్స్ టెండరింగ్ రివర్స్ వ్యవహారం కాబట్టి మీరు చెప్పినట్లుగా రివర్స్ లో వచ్చినట్లుగా అనిపిస్తా ఉంది. నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఒకటో మీరు అనుకున్నట్లుగా ఫిబ్రవరి 2వ తారీఖున ఉదయం 6:30 గంటలకు కేసు రిజిస్టర్ అయితే 11:30 కల్లా మరి అధికారులు విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్ డిఎస్ఆర్ మూర్తి మరి కొంతమంది అధికారులు హుటాహుటిన ఏదో పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ పట్టుకొని పోవడానికి పోయినట్టుగా మరి ఫ్లైట్ లో 1వ తారీఖే బుక్ చేసుకొని టికెట్. ఎందుకంటే దుర్మార్గం ఉందంటే ఇక్కడే కనిపిస్తా ఉంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాబ్రికేటెడ్ కేసు అని. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇందాక సోదరి రజనీ గారు చాలా యాజ్ ఏ అడ్వకేట్ గా చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఈ విషయం నిజంగా ఇలాంటి కేసుని ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏదో నాంచడే వ్యవహారం కాకుండా ఈ ఆడబిడ్డకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా షర్మిలమ్మ గారు కూడా మరి ఈ విషయం మీద ప్రస్తావించి ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడినటువంటి అంశాన్ని మేము గుర్తు చేస్తాం. ఎందుకంటే మీకు వ్యాపార లావాదేవీలు ఉంటే ఒక అమాయక ఆడబిడ్డని మీకు వ్యాపార లావాదేవీలు ఉంటే ఒక అమాయకమైనటువంటి ఆడబిడ్డని ఈ విధంగా వేధిస్తారా? ఇది సమంజసమా? ఎందుకంటే సురేష్ గారు నిజంగా ఇది ఈ ఘటన మనం చూస్తూ ఉంటే రోజు రోజుకి అనేకమైనటువంటి ఘటనలు. ఎందుకంటే మన పెద్దలన్నీ చెప్పినటువంటి విషయాలు నేను పోదలుచుకోవాలి. కుక్కల విద్యాసాగర్ విషయం కానివ్వండి, లేకపోతే ఆయన ఆధార్ కార్డు ఇచ్చి తిరుపతి దర్శనం అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ చేసినటువంటి వ్యక్తుల విషయం కానీ నేను ప్రస్తావించదలుచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది ఈ విషయం. నేనేం చెప్తున్నానంటే కొంతమంది పోలీసు అధికారులు కూడా అప్రూవర్ గా మారినట్టుగా మనకు అనిపిస్తా ఉంది. అయితే పోలీసు అధికారులు అప్రూవ్ గా మారినటువంటి వాళ్ళు ఏం చెప్పారు? స్రవంతి రాయ్ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, డీజీపీ ద్వారక తిరుమలరావు గారు ఈ విషయంలో ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి విన్నవించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఈ యొక్క తిరిగినటువంటి మలుపుల మీద ఎవరైతే దోషులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో, పాత్రధారులు ఉన్నారో, ఈ యొక్క పోలీస్ బాస్ డీజీపీ ద్వారక తిరుమలరావు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్రవంతి రాయ్ కానివ్వండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు సజ్జన్ జిందాల్ తండ్రి యొక్క నవీన్ జిందాల్ ఈయన కూడా గతంలో అనేక సార్లు మన రాష్ట్రానికి వచ్చాడు. మా ప్రకాశం జిల్లాలో కూడా మరి చంద్రబాబు సమయంలో ఈ యొక్క వచ్చేటువంటి పరిస్థితి మనం చూచాం. ఎందుకంటే రాజకీయ నాయకుడికి సాధ్యమే, కానీ ఈ ఆడబిడ్డ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ దోషుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారో, అలాగే సకల శాఖ మంత్రి కానివ్వండి, అక్కడ కుమారుడు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది,
ఈ కుక్కల విద్యాసాగర్ పాత్ర ఏంది? ముందు కుక్కల విద్యాసాగర్ ని తీసుకొచ్చి కుక్కని కొట్టినట్టు కొడితే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. క్లియర్గా ఈ విషయాలు చాలా దుర్మార్గం. ఇది ఒక ఆడబిడ్డ మీద మీరు కేసు పెట్టి వేధించడం, వాళ్ళ తల్లిదండ్రులను వేధించడం, ఇది సక్రమాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే కొడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం, ఆ బిడ్డకి ఆడబిడ్డకి న్యాయం జరగాల. మీ ప్రభుత్వం దీని మీద స్పందించి ఎంట్లో చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా సురేష్ గారు. ఓకే సైదా గారు. రజనీ గారు, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్, మీతో ఇక్కడ ఇంకొకసారి తీసుకుంటాను. ఈ సోకాల్డ్ కుక్కల విద్యాసాగర్ కొన్ని మీడియా సంస్థలతో, గత ప్రభుత్వం యొక్క అనుకూలమైన మీడియా సంస్థలతో ముందుకొచ్చి చాలా బుద్ధిమంతుల్లాగా అమాయకుల్లాగా మాట్లాడుతున్నాడు. 2009లోనే పరిచయం నాకు ఈవిడ పారిశ్రామికవేత్తల్ని, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళని గేలం వేస్తుంది, హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ని హనీ ట్రాప్ చేస్తుంది. ఇతనికి కూడా ఏదో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఏవో ఉన్నాయంట, లైసెన్స్లు ఏవో ఉండి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉండేవాడు. అంటే ఇతను ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా చెప్పుకుంటున్నాడు. మరి ఒకప్పుడేమో, మరి ఇప్పుడు ఏమైనా ఉందో లేదు తెలియదు. పక్కన పెడితే ఇతనంట ఆవిడ ఇప్పటికప్పుడు ఇతను గిఫ్ట్లు ఇచ్చాడు. మేబీ పరిచయం, ఏదో కామన్ ఫ్రెండ్స్తో పరిచయం అయితే అయి ఉండొచ్చు. వద్దన కొద్దీ గిఫ్ట్లు పంపించి ఉండొచ్చు. ఆ తర్వాత ఇతను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తనని వేధిస్తుంటే అసలు మనోడు ప్రొఫైల్ తీసిందట ఆవిడ అప్పట్లోనే. 2014లో ఈ ఘనుడు ఇక్కడెక్కడో పెనమలూరు నుంచి పోటీ చేశాడంట కదా మేడం. దాంట్లో అఫిడవిట్లోనే 14-17 కేసులు అతనే అడ్మిట్ చేశాడు. అలాగే ఇతనుకి ఉమనైజర్ అని చెప్పేసి, అలాగే ఆల్రెడీ పెళ్ళయి భార్య కూడా వదిలేసింది, లేకపోతే భార్యను వదిలేసాడని ఇవన్నీ తనకి తెలవడం మూలంగా దూరం పెట్టడం స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి వేధించడం స్టార్ట్ చేశాడంట సార్. ఇతనికి ఉన్నటువంటి ఒక పర్వర్టెడ్ క్రిమినల్ మెంటాలిటీతో. ఆ తర్వాత కూడా ఇంకా కేసులు ఇతని మీద నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయని చెప్పేసి ఆవిడ క్లియర్గా చెప్తుంది, అలాగే అఫిడవిట్ చెప్తుంది. ఇతను మాత్రం అసలు ఇతని మూలంగానే ఇతని మ్యారేజ్ లైఫ్ అంతా సర్వనాశనం అయిపోయిందని, వీళ్ళ అమ్మ కూతుళ్ళకి ఇద్దరికి, తన తల్లికి, వీళ్ళంతా కూడా మనం మాల్స్లో సూపర్ మార్కెట్లో ఎలా వెళ్తామో అలాగే ముంబైలో లేకపోతే దేశం అంతా పోలీస్ స్టేషన్లకి ఎక్కి దిగుతుంటారంట, సరదాగా వెళ్ళేసి కేసులు పెట్టేస్తారంట అని చెప్పేసి చెబుతున్నాడు. మరి ఎవరిని నమ్మించాలనో లేకపోతే చూసేవాళ్ళు అమాయకులు అనుకుంటారేమో. తను కూడా క్లియర్గా కౌంటర్ ఇచ్చింది మొన్న వచ్చినప్పుడు. దిస్ 47-year-old కుక్కల విద్యాసాగర్ బేబీ ఈ సేయింగ్ దట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అండ్ హీ ఈజ్ ఇన్నోసెంట్ అని చెప్పేసి మొత్తం ఎవిడెన్స్తో సహా ఎప్పుడో 2009లో తన దగ్గర ఉన్న తన ఫోటోల్ని ఇప్పటికీ మొబైల్లో పెట్టుకొని కూర్చున్నాడు అంట. నా దగ్గర లేవు అవన్నీ. అంటే ఇతను ఎంత పర్వర్టెడ్, ఎంత దాన్ని ఏమంటారు మోజుతో ఉన్నాడు అనేది దూరం పెట్టిన తర్వాత కూడా అంత క్లియర్గా చెప్తోంది. ఎలా చూడాలి మేడం? ఇక్కడ కంక్లూడ్ చేద్దాం మీతో. సార్ ఇక్కడ అతను కుక్కల విజయసాగర్ అనేవాడు పారిశ్రామికవేత్తవాడు బొందో నాకు తెలియదు, కానీ ప్రొడ్యూసర్ గా సినిమా ఇండస్ట్రీకి దగ్గర అయ్యాడు సార్. అంటే ఈ అమ్మాయితో ప్రొడక్షన్ చేస్తాను, నేనే డబ్బులు పెడతాను, నువ్వు ఈ అడ్వర్టైజ్మెంట్లు చెయ్యి, ఈ రకంగా అందంగా రెడీ అవ్వు, ఇలా వీళ్ళిద్దరి మధ్య కొంత ట్రాన్సాక్షన్ నడిచింది సార్. అంటే సర్వసాధారణంగా ప్రొడ్యూసర్ అంటే యాక్టర్ కి డబ్బులు ఇస్తేనే పని చేసిద్ది కానీ ఊరికే ఊడు చేయడు కదా. సో ఆ రకంగా ఆవిడకి డబ్బులు ఇచ్చేవాడు, ఆవిడ పని చేసేది, ఇది కాదు ఈ అడ్వర్టైజ్మెంట్ లో నడిద్దాం, ఈ ప్రొడక్షన్ లో చేద్దాం, ఈ సాంగ్ లో మీరుండండి అంటూ వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రాక్ నడిచింది. ఆ ట్రాక్ ని ఎక్కడ ఆవిడకి పేమెంట్ ఇవ్వాల్సి వచ్చిద్దా, పెళ్ళామగే అయిపోతే ఇంకా రూపాయి కట్టే పని లేదుగా అంటూ ఆ వివాహ గడియల కోసం ఆయన ఎదురు చూస్తూ ఇక ఈమెను ట్రాప్ లో దింపడం బిగించేశాడు. ఆవిడ హనీ ట్రాప్ చేయడమేమో కానీ ఆయన ఆమెని ట్రాప్ చేస్తూ నా భార్య నీ కారణంగా వదిలేస్తాను, నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు అంత ఇష్టం, నీకోసం ఈ ఆస్తులు రాసి ఇచ్చేస్తా, నీకోసం మొత్తం ఇచ్చేస్తా, నా సర్వస్వం దారపోస్తా, నువ్వు లేదే నేను లేదు, అది ఇది అంటూ కొంత నమ్మించడం కోసం కొంత పంపించిన మాట వాస్తవం. ఆవిడ ఓపెన్ గా చెప్తుంది అతను నన్ను పెళ్లి చేసుకుంటానని కొంత ట్రాన్సాక్షన్ నడిపాడు, కానీ అది నాకు ఇవ్వాల్సిన పనికి సంబంధించిన డబ్బే. ఇంకొకటి ఏంటంటే అక్కడ పెళ్లి చేసుకోవాలన్నప్పుడు నేను ఎంక్వైరీ చేసుకుంటే అతను కరెక్ట్ కాదని చెప్పి అప్పటి నుంచి అతన్ని దూరం పెట్టాను. కానీ ఈ మధ్య కాలంలో మాకు నడిచిన ట్రాక్ రికార్డు కోసం అతను ఫోన్లు చేసి అశ్లీలంగా ఫోటోలు పెట్టి దృశ్యాలు చూపిస్తూ చూడు నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అంటూ దరిద్రపు కొట్టు చాటింగ్ అంతా జరిగిందండి. అదంతా ఓపెన్ గా స్టేట్మెంట్, ఇక నీ విషయం నా విషయం వద్దు, నువ్వెవరో నేనెవరో అంటూ పక్కన ఉండిపోదాం అనే రకంగా దూరం అయితే గ్యాప్ నడిచిందండి. కానీ డబ్బు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు? తనని దాన్ని నిరూపించుకోవడానికి, నీ కోసం నా సర్వస్వం దారపోస్తానంటూ కొంత ఇచ్చాడు. కానీ అది పనిచేసిన దానికి డబ్బులు ఇవ్వకుండా అప్పుడే కొట్టి తర్వాత నీ మీద అంత ప్రేమ ఉంది ఇంత ప్రేమ ఉంది అంటూ ఇదంతా నా డబ్బే అంటూ ఆవిడ అకౌంట్ ని సీజ్ చేశాడు సార్. జడ్జి గారు కేవలం సెర్చ్ వారెంట్ ఇచ్చారు. ఆ సెర్చ్ వారెంట్ ఇవ్వడం కోసం
ఆవిడ ఫోటోలు చూపించి ఆవిడ ఏ రకంగా ఉంటాయో అవన్నీ సినిమాల్లో 100 చేస్తారు. సినిమాల్లో ఏది కెమెరాల ముందు 100 మంది ముందు చూపిస్తారు. అంతేగాని ఈ రోజు బజార్లోకి వచ్చి అలా తిరగరు సార్ వాళ్ళు. అది వాళ్ళ ప్రొఫెషన్ సార్. అలాంటి ఫోటోలు చూపించి సార్ ఈవిడ ఇలాగే దొంగ నోట్లు లేకపోతే స్టాంప్ పేపర్లు తెచ్చి ఆంధ్రాలో ఎంతో మందిని మోసం చేస్తుంది, ఆవిడ దగ్గర ఎన్నో స్టాంప్ పేపర్లు ఉన్నాయి అంటూ చెప్తే సెర్చ్ చేయండి, వెతకండి, ఏ స్టాంపులు దొరుకుతాయో చూశాక మనం ఎంక్వైరీ చేద్దామంటే స్టాంప్ పేపర్లతో పాటు గంజాయి ప్యాకెట్లు, డ్రగ్ ప్యాకెట్లు, నువ్వు బ్రోకర్లు నడుపుతావు, నువ్వు హనీ డ్రాప్ చేస్తావు అంటూ భయభ్రాంతులు గురి చేసి జడ్జి గారు ఇచ్చిన సెర్చ్ వారెంట్ ని అరెస్ట్ వారెంట్ గా మార్పు చేశారు సార్. సెర్చ్ వారెంట్ కి అంతమంది వెళ్ళడానికి కూడా అవకాశం లేదు సార్. అది ఎందుకంటే రాష్ట్రం దాటి వెళ్ళేటప్పుడు మాకు తెలిసి సర్వసాధారణంగా పోలీసులు బస్సు ఎక్కేటప్పుడు అరెస్ట్ వారెంట్ చూపిస్తారు. ఆ వారెంట్ ఉంటే వాళ్ళకి బస్సు టికెట్ ఫ్రీగా ఉంటది. మరి ఎవరు డబ్బులు ఇస్తే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని బొంబాయిలో 2-3 రోజులు బస్సు చేసి సెర్చ్ వారెంట్ లో సెర్చ్ చేసి తీసుకొచ్చి కోర్టుకు సీజ్ చేయకుండా అరెస్ట్ చేసి చూపించి ఇంకా దొరికినాయి సార్, ఇంకా దొరికినాయి సార్, అమ్మాయి ఎలా సార్, ఇలా సార్ అంటూ జడ్జి గారిని మసిపూసి మారేడాకు చేశారండి. తర్వాత బెయిల్ వేసుకోలేకపోవడం వల్ల కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ప్రభుత్వం వల్ల మనకి ఏ విషయాలు రాలేదు సార్, గత ప్రభుత్వం వల్ల. కానీ ఈ రోజు సైదా గారు మాట్లాడుతున్నా, ఇంకొకరు మాట్లాడుతున్నా ఒకటే చెప్తున్నారు, మీ ప్రభుత్వం కేర్ తీసుకున్న అమ్మాయిని ఆంధ్రాకి దింపింది కాబట్టి సత్వరమే న్యాయం చేయండి. లేట్ అయ్యే కొద్దీ ఆ అమ్మాయి ప్రాణానికి కూడా రక్షణ లేని పరిస్థితి అయితే నెలకొనింది సార్. ఎందుకంటే మేము ఎన్నో కేసులు చూసాం. ఉన్నావ ఘటనలో అమ్మాయి ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసినప్పుడు ట్రక్కు లారీతో గుద్దబడింది. కానీ ఆ అమ్మాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లెటర్ పెట్టిందండి. అప్పట్లో రంజన్ గొగోయ్ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవారు. ఆయనకి లెటర్ లేట్ గా అందిందట. ఏంటండి ఆడపిల్ల ప్రాణరక్షణ కోసం ఒక ఎమ్మెల్యే చేసిన తప్పుని ఒక మైనర్ పిల్ల ప్రశ్నిస్తుంటే ఆ అమ్మాయిని బుల్డోజర్లు గుద్దడం ఏంటి, ట్రక్కు లారీ గుద్దడం ఏంటి, యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, లాయర్ కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది సార్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకురావడం అయితే తెచ్చాం, కానీ ఏం చేయగలిగాం, ఏం చేస్తున్నాం అంటే కొంచెం స్లో ప్రొసీజర్ అండి. కాకపోతే చంద్రబాబు గారికి ఉండే అలవాటు ఏంటంటే ఆధారాలు లేకుండా ఏ వ్యక్తి మీద ఆరోపించరు సార్. ముందు అరెస్ట్ చేయండి సార్ అంటే అలా ఎలా చేస్తామమ్మా, ఆధారాలు రానివ్వంటూ ఈ రోజు వెయిట్ చేసిన దానికి ద్వారకా తిరుమలరావు గారు ఇది ప్రీ ప్లాన్ స్కెచ్, ముందుగానే ఫ్లైట్ టికెట్లు కొనుక్కున్నారు. అక్కడ ఉండే పోలీసులు కూడా అప్రూవర్ గా మారిపోయారండి. మా అందరికి తెలుసు సార్, మమ్మల్ని చేయమంటే మేము చేయమన్నాం సార్. అప్పుడు కాకినాడ నుంచి ఒక సిఐ గారిని తెచ్చుకొని చేయించుకున్నారు సార్. ఇది మా సమక్షంలోనే జరిగింది సార్. జుడిషియల్ అంటే కస్టడీలో కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు సార్ అంటూ ఓపెన్ గా చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా ప్రాణాలకు తెగించి ఇన్ని విషయాలు బయటకు చెప్పిన అమ్మాయి రేపు ఉంటుందో లేదో కూడా మీరు నేను డిసైడ్ చేయలేము సార్. ఎందుకంటే ఎన్నో కేసులు చేసిన వాళ్ళం మేము. తెలంగాణలో దిశ కేసు చేసినప్పుడు ఛాలెంజ్ చేసినటువంటి కుటుంబంలో ఎంతో మందిని కోల్పోయాం సార్. ప్రశ్నించే ప్రతి ఒక్కరు చచ్చిపోయాడు సార్, అనుమానంగానే చచ్చిపోయాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కేసులో తల్లికి ఏమన్నా అవ్వచ్చు, తండ్రికి ఏమన్నా అవ్వచ్చు, ఆ అమ్మాయికి ఏదైనా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సత్వరమే న్యాయం చేయాలా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అయ్యాలా. దీని వెనకాల సత్యం జిందాల్ గారు ఉన్నారా, గౌరవ్ జగన్ రెడ్డి గారు ఉన్నారా, సజ్జల భార్గవ్ గారు తెచ్చిన డీల్ ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేది వెలుగులోకి వస్తే బాగుంటుంది సార్. అది కూడా లేట్ అవ్వకూడదు. ఓకే రజనీ గారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా చెప్పారు, బీయింగ్ ద అడ్వకేట్.